స్వరం ఎప్పుడైతే ఎలైన్ అవుతుందో, అంటే పోస్చర్ ఎప్పుడైతే ఎలైన్ అవుతుందో నాడి శుద్ధీకరణ జరుగుతుంది. అంటే ఇక్కడ కనిపించే నాడి అంటే వాత పిత్త కఫ దోషాలు పోస్చర్ మెయింటెనెన్స్కి, హెల్దీనెస్కి. కానీ కనిపించని నాడులు, అవి కనిపించేలా చేసేది ఒకటి ఏదైనా ఉంది అంటే ఈ వాయు ద్వారానే. ఇలాంటి యొక్క స్వరయోగం తెలుసుకోవడం అంటే ఎలాంటి దాంతో పీలిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే రైట్ నాస్ట్రిల్తో తీస్తే ఎలా ఉంటుంది, లెఫ్ట్ నాస్ట్రిల్తో తీస్తే ఎలా ఉంటుంది, నవరంధ్రాల నుంచి అంటే మనకు ఉండే సీక్రెట్ ఎక్స్క్రిటరీ గ్లాండ్స్, కుంభకము, రేచకము ఇలాంటివన్నీ చేస్తూ ఇంకా డీప్ ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అవి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసినా మనం పొందాల్సిన పుణ్యం పొందేస్తాం. అలాంటి అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. అంటే ఇప్పుడు తల మనం ఇలా తిప్పుతామండి, ఈ తిప్పడం వెనకాల ఒక యాంగిల్ వరకే ఆగుతుంది, వెనక్కి తిరగడానికి కుదరదు. అది కూడా వాయువు ఉండే స్తంభన వల్ల దెర్ వాజ్ లైక్ రిస్ట్రిక్టెడ్. సో దాని మించి చేయలేమండి. ఈ జాయింట్ ఇలా అంటాం, ఈ జాయింట్ ఇలా అంటాం, ఇది తీసుకెళ్ళి ఇక్కడ కలపలేమండి. కొన్ని అంటే ఏ జాయింట్ ఎక్కడ ఎలా జరగాలో ఫిజియలాజికల్గా ఇంత ఉంటే లోపల అన్నది అరగడానికి, అంటే అన్నం తిన్నది అరగడానికి తొయ్యడానికి కావాల్సిన, అంటే ఆ క్రమంలో వెళ్ళాల్సిన ఎక్స్క్రిటరీ దానికి వెళ్ళాల్సిన కార్యక్రమం అంతా చేసేది ఈ వాయువు ద్వారానే. అలాంటి వాయువు పట్ల మనకి చాలా చిన్న చూపు. ఏదో కుక్క పీల్చుకున్నట్టుగా గబగబ పీలుస్తాం తప్ప ఆరోగ్యవంతకరమైన ఊపిరి ఒకటి ఉంటుంది. ఆ ఊపిరి ద్వారా నాకు రోగం రాకుండా నేను నా షీల్డ్, అంటే నా బాడీకి హెల్దీ షీల్డ్ వితౌట్ అటాకింగ్ ఎనీ పారాసైట్స్ అలాంటివి ఏం లేకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అంటే నిజంగా సత్యం అండి.